సెంటర్ వాళ్ళు ఇస్తలేరు మేము ఎట్లా చేయాలి చెప్పుర్రి అని షే పార్టీ వాళ్ళు రాష్ట్రంలో గెలిచింది మీరే కదా మీరే ఇయ్యాలి అని ఎగస్ పార్టీ వాళ్ళు గిట్ల యూరియా బస్తాల పంచాది ఎక్కడా తెగుతలేదు నడమ రైతన్నలు ఆగమాగమైతుర్రు పొదుమాపు పనులన్నీ ఇడిచిపెట్టుకొని లైన్లల్లో పానసారం పడుతుర్రు అయితే రైతన్నలకు యూరియా కష్టాలు పోవాలంటే ఓ మంచి ఉపాయం ఉన్నదట మరిగా గదేందో చూద్దాం పారి ఎటు చూసినా యూరియా పంచాదే ఏ ఊర్లో చూసినా రైతన్నలు లైన్లు కట్టిన ముచ్చట్లే యూరియా బత్తాల కొరకు చిన్న గోసగా ఆదుపోన్రి కొన్ని జాగాలనైతే లైన్లలో నిలబడలేక చక్కరొచ్చి కింద పడతాన్రు వనపర్తి జిల్లా ఆత్మకూరు దిక్కు ఏమైందో చూడుర్రే ఎంతకు యూరియా బత్తలు ఇత్తలేరని ఓ రైతుకు తిక్కలేసి బండలు అందుకొని గీ తీరుగా ఈ రంగం ఆడిండు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకారకే రైతులు దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చిండ్రు యూరియా కొరత చేయవచ్చి పార్టీల నడుమ పంచాదులను అడుగుతాన్నాయి లీడర్ల నడుమ జవడం అవుతాంది వారం దినాల సంధి యూరియా చుట్టే తిరుగుతాంది రాజకీయం అయితే అసలు యూరియా బత్తాల కొరకు గాతగానం తిప్పల పడే పనే లేదు సంకల పిల్లను పెట్టుకొని ఊరంతా ఎంకులాడినట్టే చేస్తాన్రు జర నా మాటి నుర్రే రైతన్నలు అంటున్నాడు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ సారు వాళ్ళకి ఆ బస్తా యూరియాతో ఏ విధమైన దిగుబడి వస్తుందో దానికంటే కూడా ఎక్కువ వచ్చే దిగుబడి కూడా మనకి నానో యూరియాతో ఉంటుంది సో ఇది ఆల్రెడీ చాలా వేరే స్టేట్స్లలో కూడా టెస్టింగ్ అయింది వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాదన్నట్టు బత్తాలకు బత్తాలు యూరియా మోసుకొని పోయి సాలుకునే బదులు గీంత డబ్బా నీళ్ళలా కలిపి పిచికారీ చేస్తే చాలు అంతకెక్కువనే బలం వస్తుంది పంటకు అన్నట్టు చెప్పిండు సారు ఇప్పటికే దేశంలో చాలా దిక్కులకి నానో యూరియానే వాడుతుండ్రాట మీదికేంచి లైన్లలో నిలబడే తిప్పలు లేదు వజను లేదు ఖర్చు కూడా తక్కువనే అంటారు సో ఇది మనకి ఈజీ టు క్యారీ సో అదే మనకు ఒక 6 బస్తాలు కావాలంటే తీసుకుపోవడం కూడా కష్టం అవుతుంది సో ఇది 6 బస్తాలు చిన్న ఒక బ్యాగ్లో పెట్టుకొని కూడా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు యూరియా కొరకు అన్ని దిక్కుల తిప్పలైతున్నట్టే ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా రైతన్నలు మస్తు గోసపడతాండ్రు అందుకే కలెక్టర్ సారు గీ నానో యూరియా గురించి ప్రచారం చేసే కార్యం ముంగటేసుకున్నాడు బస్తాల కొరకు లైన్లలో నిలబడి ఆగమయ్యే బదులు నానో యూరియాను వాడుకోండ్రి అని తానే చేన్లు చెలకల పొంటి తిరిగి చెప్తున్నాడు ఇంకో ముచ్చట ఏంటిదంటే భూమిలో జల్లే యూరియాతోని కాలుష్యం పెరుగుతుందట గదే నానో యూరియాతోని భూమి గలీజ్ కాదన్నట్టు చెప్తుండ్రు ఏమైనా తత్తిమ జిల్లాల కలెక్టర్లు ఆఫీసర్లు కూడా గిట్ల నానో యూరియా గురించి రైతన్నలకు సమజేటట్టు చెప్తే గీ బస్తాల కొరకు లైన్లు కట్టే బాధ జర్రనన్న తప్పుతుంది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.